7వ వచనం 2:7 లూకాసు వార్త. తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయన. చదివిన వాక్యాన్ని దీవించి మాతో మాట్లాడండి. వినుటకు అందరి హృదయాలను మీరు సిద్ధం చేయండి. మా ప్రభువుని మేము చూడటానికి, ఆయన నేర్చుకోవటానికి, మా ప్రభువా ఆ క్రీస్తు యేసునే మహిమపరచడానికి మమ్మల్ని ఉపయోగించండి. వట్టివాడిని నన్ను కూడా మీరు బలపరచమని, ఆత్మకార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఉదయకాలంలో ఇదే భాగంలో కొద్దిగా ధ్యానం చేశాము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రవచనాల సారుడు. అందుచేత ఆయన ప్రవచనం ప్రకారంగా ఆయన బెత్లెహేములో, మరి దావీదు ఊరు, అది యోదయ ప్రాంతంలో ఉంది, అక్కడ ఆయన జన్మించాడు. దావీదు పురమన్న, దావీదు పుట్టిన స్థలం బెత్లెహేమే. దావీదు పురమన్న బెత్లెహేమే. ఆయన మరి ఈ లోకంలో పుట్టడానికి ఆయన ఆది అయినా అంతమైన లేనివాడు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు. ఏమి లేనప్పుడు ఆయన సమస్తమును సృష్టించడానికి గొప్ప ప్రణాళిక వేశాడని ఉదయకాలం మనం గమనించాం. ఆ ప్రణాళిక ప్రకారం తన కుమారుని ద్వారా, ఆయన రక్తం ద్వారా మనలను దేవునికి పిల్లలుగా చేసుకోవాలని ఆయన నిశ్చయించాడు. ఎందుకంటే ఆయన చేసిన మనుషుని దేవుడు మహిమలోనే చేశాడు, పాపం లేనివాడుగానే చేశాడు. కానీ ఏదేనులో వారి ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడ్డారని మనం గుర్తించాం. దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఆ ఆజ్ఞ ప్రకారంగా నడవాలి. ఆజ్ఞ అంటే ఏంటి? ఆయన మనకిచ్చిన వాక్యమే అనే సంగతి యోహాను మొదటి పత్రికలో మనం చదువుకున్నాం ఉదయకాలం. కనుక దేవుడు ఇచ్చిన ఒక్క ఆజ్ఞే. ఏదేళ్ళు ఇచ్చింది ఎన్ని ఆజ్ఞలు? ఒక్క ఆజ్ఞే. ఏంటది? ఈ పండు తినొద్దు, అంటే ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు ఏదేళ్ళు. కానీ ఇప్పుడు మనకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే మనం నెరవేర్చాలి తప్ప మనుషులు ఇచ్చిన ఆజ్ఞలను మనం నెరవేర్చకూడదు. కానీ ఒకవేళ ఈ లోకంలో అధికారులు ఉంటే ఈ లోక పరిపాలన సజావుగా సాగాలి. కాబట్టి వారి అధికారాలను బట్టి వారు ఇచ్చే ఆజ్ఞలను కూడా మనం పాటించవలసిన అవసరం ఉంది. పరలోకానికైతే ఏ మనుషుని ఆజ్ఞ మనం ఇక్కడ పాటించిన అవసరం లేదు. అలాగా కైసరు ఔగుస్తు ఆజ్ఞ చేశాడు. ఆ ఆజ్ఞ అందరూ, ప్రపంచం అంతా విన్నారు. అందరూ ఆ ప్రాంతం వెళ్ళి తమ పేర్లను నామినేట్ చేసుకుంటున్నారు. ఒక మానవ యొక్క ఆజ్ఞకు అంత విలువ ఉంది. కానీ జగద్రక్షకుడు, సర్వసృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ విషయంలో మనం ఏం చేస్తున్నాం? ఆనాడు ఏదేలో ఆదామే కాదు, నేడు సంఘంలో మనం కూడా ఉల్లంఘిస్తున్నాం చాలా ఆజ్ఞలు కదండి. ప్రతి ఆదివారం నన్ను మర్చిపోకుండా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. ఎన్ని ఆదివారాలు మానేశాం? అది ఆజ్ఞ ఉల్లంఘన కాదా? మరణానికి తీసుకెళ్ళకపోవచ్చు తప్ప దేవుని సన్నిధిలో మనకు సంతోషము ఉండదు. కనుక అలాంటి ఆజ్ఞల గురించి ఒక 7 మనకు అవసరమైన ఉదయకాలం చూశాము. ఆ తర్వాత మనం చూస్తే ఆ ప్రభు, ఆ జగద్రక్షకుడు పుట్టినప్పుడు ఆయన్ని పొత్తిగుడ్డలతో చుట్టింది అని చెప్పాం. మరియా
ఆయన పొత్తిగుడ్డలతో చుట్టుపడ్డాడు అని అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి కొన్ని బట్టలు, కొన్ని గుడ్డ మొక్కలు అన్నమాట, వాటితో చుట్టి ఆమె ఆ తొట్టిలో పండుకోబెట్టింది. గొర్రెలు ఈనినప్పుడు గొర్రె పిల్లలను తుడుస్తానికి పెట్టుకుంటారే, అలాగే అన్నట్టుగా మరియ దగ్గర కూడా ఏవో ఉన్నాయి, వాటిని బట్టి తుడిచి ఆయనను చుట్టి అందులో పండుకోబెట్టింది. జగద్రక్షకుడు ఆయన, సర్వసృష్టికర్త, అన్నింటినీ తన మాటను మహత్తుతో నిర్మించినవాడు, అన్నిటినీ ఆయన చేసినవాడు. మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు ఎన్నో చేశాడు. ఆయనదే అంతా, భూమి నాదే అన్నాడు, అన్నీ ఆయనవే. అలాంటి దేవుడు మరి ఎక్కడ పుట్టాడు? ఒక చిన్న కుగ్రామం బెత్లెహేము, ఒక పేద ఇల్లు మరియ యోసేపుల ఇల్లు, స్థలము లేక తొట్టిలో పరుండబెట్టబడ్డాడు దీనంగా. అదొక హీనమైన స్థలం. కొన్ని గుడ్డలు పొత్తుగుడ్డలతో చుట్టారు అని చెప్పాం. కానీ 104లో ఆయన ఎవరు? ఆయన మహిమను, ప్రభావమును ధరించినవాడు, వెలుగును వస్త్రముగా ధరించినవాడు అని మనం చూసాము. అలాంటి ప్రభు ఈ లోకంలో మరి పొత్తుగుడ్డలతో చుట్టుపడ్డాడు. ఇది ఎవరి కొరకు అని అంటే నీకు అర్థం కావాలి, అది మన కొరకే. ఆయనకు దిగి రావాల్సిన అవసరం ఏమి లేదు. ఆయన ఇంత దీనుడుగా, హీనుడుగా ఉండవలసిన అవసరం ఏమి లేదు. కానీ మనల్ని ఎంతో ప్రేమించాడు. అది ఆయన దయ, ఆయన కనికరం అనే సంగతిని మనం స్పష్టంగా ఉదయకాలం మనం నేర్చుకున్నాం. కనుక ఇంత హీనంగా ఆయన పుట్టడానికి గల కారణం ఏంటంటే, శ్రేష్టమైన వస్త్రాలు మనకి ఇవ్వడానికని ఆయన అంత హీనుడుగా పుట్టాడు. గుడ్డలతో చుట్టబడ్డాడని చెప్పాం. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ప్రశస్త వస్త్రం, ఇలా కొన్ని వస్త్రాలు, రక్షణ వస్త్రం, ఇలా మనం కొన్ని వస్త్రాలు, ఆఖరిగా పెండ్లి వస్త్రాన్ని కూడా మనం చూసాం. ఇదంతా ఉదయకాల ప్రసంగమే. ఉదయం రానోళ్ళు కొన్ని మోకాలు కనబడుతుంటే ఊరకే టూకీగా చెప్పాం. కనుక మన దేవుడు, మన ప్రభువు, ఆయన పరలోకములో, ఉన్నత లోకములో సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు మానవాకారంలో. ఇందాక వర్తమానంలో నేను బయట ఉండి వింటున్నప్పుడు, ఆయన మహిమలో ఉన్న దేవుడు మానవుడయ్యాడు, మంటి రూపానికి మార్చబడ్డాడు, ఆయన రక్త మాంసాలలో పాలివాడయ్యాడు. ఎందుకో కూడా చూసాం మనం ఉదయమే. రక్తమే మానవ పాపాలను క్షమించడానికి అవసరమైంది. అది ఈ లోక సంబంధమైన రక్తం కాదు. ఈ లోక సంబంధమైన రక్తంలో పవిత్రత లేదు కనుక పవిత్రుడైనటువంటి దేవుడు ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చిందని మనం గుర్తించాం ఉదయకాలం. కనుక ప్రియులారా, ఆయన ఈ లోకానికి పవిత్రుడుగానే వచ్చాడు. ఎబ్రీ పత్రిక 7:26 ప్రకారం చూస్తే కన్యక గర్భంలో పుట్టాడు, పురుషులతో సంబంధం లేకుండా మరియ యందు పడ్డాడు ఆయన అని లోకాసు వార్తలో మనం గమనిస్తున్నాం. పరలోకంలోనే పరలోకపు తండ్రి ఆయన ఒక శరీరాన్ని అమర్చి మరియ గర్భంలో ఆయన వేశాడు. యోసేపుకు మరియకు ప్రదానం చేయబడిందే గాని వారికి ఏ విధమైనటువంటి శారీరక సంబంధం లేదు అనేది సుస్పష్టం బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. కనుక ఆయన పవిత్రుడుగా జన్మలో పవిత్రత కలిగి లోకానికి అందించబడ్డాడు. ఆయన అందించబడిన రాత్రి దేవదూతలు ఆయన గురించి ఏం చెప్పారు? 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఆ సమూహం. ఈ దేవదూతలు ఇలా ఎందుకు పాడారు అంటే, ఇప్పుడే చూశారు వాళ్ళు యేసుప్రభుని. మీరు ఆ మాట మనసులో పెట్టుకోండి. దేవదూతలు అసలు ఎక్కడున్నారు? పరలోకంలో.
తండ్రి సింహాసనం చుట్టూ ఉన్నారు, కోట్ల కొలదిగా ఉన్నారు. కానీ అక్కడ యేసు ప్రభుని వాళ్ళు చూడలే. ఎందుకని? ఆయన ఎలా ఉంటువాడు? ఆయన మహిమలో ఉన్నవాడు, ప్రభావంలో ఉన్నవాడు, ఒక వెలుగుగా ఆయన చూశారు. అంతేగాని ఆయన్ని పరలోకంలో దేవదూతలు చూడలే. ఎందుకంటే చూడలేక యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2 రెక్కలతో మోకం కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఇక ఎలా చూస్తారు? ప్రభునందు ప్రియులారా, గుర్తించండి, ఆ మహాదేవుడు తనను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు? ఎన్ని రెట్లు తగ్గించుకున్నాడు? 7 మెట్లు దిగిపోయాడు కదండి. నేను ఉదయమే చెప్పాను, ఆ దేవుడు ఎంత దిగాడంటే ఇక దిగటానికి స్థలం లేనంత దిగాడు. ఆఖరి మెట్టు దిగేశాడు. ఆఖరి మెట్టు దిగాక ఇక దిగే అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఎక్కడికి హెచ్చించాడు? అన్ని లోకాల కంటే ఎత్తుగా హెచ్చించాడు. ఇక హెచ్చించడానికి ప్లేస్ లేదంటే ఈసారి అక్కడ. అది చూడండి, దిగటానికి తగ్గించుకోవడానికి ఆయనకి ఇక ప్లేస్ లేదు. ఆఖరుగా అలా తను వినయుడై, దీనుడై, విధేయుడై తగ్గించుకున్నాడు. ఇప్పుడు తండ్రి ఆయన శిలువ మరణం ఉంది, మృత్యుంజయుడు లేపిన తర్వాత ఆయన హెచ్చించాడు. ఎంతకు హెచ్చించాడు? ఇక హెచ్చించడానికి అవకాశం లేదు. అంటే ఆ పైన స్లాబ్ తగిలేస్తుంది అనమాట. 3వ ఆకాశంలో ఉన్న దేవుడు నిర్మించిన ఈ సృష్టిలోని ఆ పై స్లాబ్ తగులుతుందన్నమాట. మనకు అర్థం కావటం అలా చెప్పాం. ఇంకా కొంచెం పైకి కూర్చోబెడదామంటే ఇక ప్లేస్ లేదు. ఫిలిప్పీ పత్రిక ఒకసారి 9 చదవండి. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 9 నుండి ఒకసారి చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని. ఎందుచేత అనుకోవాలా? బైబిల్ ఎప్పుడైనా సరే అలాంటివి వస్తే ఆ పైన 5వ వచనం నుండి 7 రకాలుగా తగ్గించుకున్నాడు. ఆఖరిగా తగ్గించబడ్డాడు. ఇక మెట్టు తగ్గించుకుంటానికి లేదు. అందుచేత అది అనమాట. దాని అర్థం ఏంటి? అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామములకు పైన ఆయనను అనుగ్రహించాడు. అధికముగా హెచ్చించాడు అని చెప్పాడు. ఎలా హెచ్చించాడు? ఇంకా ఛాన్స్ లేదు. నేను ఒక విషయం చెప్తాను, మీకు మనసులో పెట్టుకోండి. అక్కడ నుండే దిగొచ్చాడు ఆయన ఎక్కడ నుండి దిగొచ్చాడు? ఆల్మోస్ట్ తండ్రి దగ్గర నుండి దిగొచ్చాడు. తండ్రి ఇప్పుడు ఆ కుమారుణ్ణి అధికముగా అంటే తండ్రి కంటే హెచ్చుగా హెచ్చించాడు. ఎవడైనా అలాగే అనుకుంటాడు కదా. కుమారుడికి అన్ని ధరింపజేసి కుమారుడు సింహాసనం కూర్చోబెట్టి తండ్రి కింద నుండి చప్పట్లు కొట్టుకుంటాడు. ఈ లోకంలో చూశారు ఎప్పుడన్నా? అలాగే పరలోకపు తండ్రి కూడా ఏం చేశాడు? తన కుమారుని అధికంగా హెచ్చించాడు, కూర్చోబెట్టి ఆనందిస్తున్నాడు ఆ కుమారుని బట్టి. ఆ కుమారుడు ఇచ్చినంత ఆనందం పరలోకపు తండ్రికి ఇక ఎవరు ఇవ్వలేకపోయారు. సృష్టిలో ఎవరు ఇవ్వలేకపోయారు. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఏంటంటే ఆ కుమారుడు భూలోకం తగ్గించుకొని వచ్చాడు, దరికి వచ్చేసాడు. వచ్చిన వాడు ఆయన మృతులలో నుండి లేచేటప్పుడు ఆయన లేచి ఆకాశ మండలం గుండా ఆరోహణుడై, అంటే పైనుండే వచ్చాడు అని తెలియజేస్తున్నాడు అనమాట. అందుకే ఆ మాటలు రాశాడు. ఆయన పైనుండి వచ్చాడు. యోహాను సువార్తలో చాలాసార్లు చెప్పాడు, నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను, నేను పరలోకంలో నుండి వచ్చాను, నేను పైనుండి వచ్చాను అన్నాడు. ఆ వచ్చిన యేసు ప్రభు ఇప్పుడు మళ్ళీ ఎటు వెళ్తున్నాడు?
పైకే వెళ్తున్నాడు. ఎటు ఆకాశ మండలముల గుండా అన్నాడు. పైన చాలా మండలాలు ఉన్నాయి, 7 మండలాలు. అటన్నిటిని దాటి పైకి వెళ్తున్నాడు. 3వ ఆకాశానికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి మళ్ళీ ఆయన్ని హెచ్చించి అధికంగా కూర్చోబెట్టాడు. ఈసారి ఒక విచిత్రం జరిగింది. అమ్మా కొంచెం మత్తు లేకుండా ఏనండి ఈ మాట. ఒక విచిత్రం జరిగింది. ఏం జరిగిందంటే, ఆయన ఎందుకు వచ్చాడు? మానవులను రక్షించడానికి వచ్చాడు కదా. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన రక్తమును తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే ఈ లోకంలో ప్రధాన యాజకుడు రక్తము ప్రజల కొరకు తన కొరకు తీసుకొని వెళ్తాడు, తనది కాని రక్తాన్ని. దానివలన మనము సంపూర్ణంగా రక్షణ పొందటానికి వీలు లేకపోయింది. అందుకనే ధర్మశాస్త్రం ఫెయిల్ అయింది. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలో. ధర్మశాస్త్రం ఫెయిల్ అయిన తర్వాత సరిపోయినటువంటి యుగ యుగాలు, తరతరాలు, 3 కాలాలకు, సదాకాలానికి సరిపోయినటువంటి రక్తమును యేసుక్రీస్తు ప్రభు కార్చి ఆ స్వరక్తమును చేతుల్లో పెట్టుకొని ఆయన ఆకాశ మండలం గుండా వెళుతున్నాడు. రక్తంతో ప్రభు వెళ్ళిపోతున్నాడు కదా. ప్రభుతో పాటు ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోవటానికి బాట ఏర్పడింది. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. ఎక్కడికి వెళ్ళడానికి బాట ఏర్పడింది? డైరెక్ట్గా జల్లేరులో నుండి ఆకాశ మండలముల గుండా, ఆకాశము, మధ్యాకాశం, మహాకాశానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క రక్తం పట్టుకుని వెళ్తున్నప్పుడు ఆయన వెనకాల మనం కూడా వెళ్ళిపోవటానికి మార్గం ఏర్పడింది. ఆ ప్రభు ఎక్కడి దాకా వెళ్ళాడని చెప్పాను ఇందాక. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దాకా మార్గం ఏర్పడింది మనకి. కానీ ఒకప్పుడు మనం తండ్రి దాకా వెళ్ళే అవకాశం. యెషయా గ్రంథం 59 ఒకసారి ఆ మొదటి 2 వచనాలు చూడండి, లేక డైరెక్ట్గా 2వ వచనం చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. దేవుని ముఖమును, ఆ పరలోకపు తండ్రి ముఖమును మరుగుపరచను. కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ చేతులు ఎలా ఉన్నాయి? రక్తము చేతను, మీ వేళ్ళు చేతను, ఏమండి, దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి. ఈ దోషం చేత, ఈ అపవిత్రత చేత వేళ్ళు, చేతులు, పెదవులు, మీ నాలుక, మీ యొక్క శరీరం మొత్తం అంతా అపవిత్రమై దోషపూరితమై ఉండటం చేత తండ్రి ముఖం ఎప్పుడు కూడా మనకు ఎలా ఉండేది? చాటుగానే ఉండేది, మరుగుపరిచే ఉండేది. మరుగుపరచబడినటువంటి తండ్రి ముఖాన్ని మనకు ప్రత్యక్షపరిచాడు కుమారుడైన యేసుక్రీస్తు. నాకెంత ఆనందంగా ఉంటుందో ఇలాంటి మాట చదువుతుంటే. ఆ ప్రత్యక్షపరిచాడు. అంతేకాదు, మరొకటి జరిగింది. ఏంటయ్యారంటే, కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ఆ కుమారుని వెనకాల మనం తండ్రి దాకా వెళ్ళాము. తండ్రి కుమారుని మళ్ళీ ఏం చేశాడు? హెచ్చించి పైన కూర్చోబెడితే ఇప్పుడు మనం కూడా ఆ కుమారునితో పాటు ఎక్కడున్నాం? హెచ్చింపబడి పరలోకమందు కూర్చోబెట్టబడ్డామంట. ఎఫెసీ పత్రిక 2:6-7. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వరమును రాబోవు యుగములు కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా ఆ మరణపు, ఆ వాసన లేక ఆ సమాధి, ఆ మృతుల లోకం అక్కడ లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇప్పుడు పరలోకంలో కూర్చున్నామంటే ఎవరితో పాటు? యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను.
రక్షణ అంటే ఇదే. మనం ఏదో ఇక్కడ ఏదో మనకు సరిపడినటువంటి చిన్న పూరి గుడిసెల్లోనూ, చిన్న పెంకుటిళ్ళలోనూ, చిన్న డాబాల్లోనూ, లేకపోతే ఎందులో కొందలో మన స్థాయిని బట్టి మనం ఇక్కడ జీవిస్తున్నాం. కానీ యేసు ప్రభువును నమ్ముట ద్వారా మనందరికీ ఆ ఉన్నత లోకములో యేసు క్రీస్తుతో పాటు గొప్ప స్థానాన్ని ఇచ్చాడట తండ్రి. ఇది అనుగ్రహించడానికి ఆయన మన కొరకు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 చూడండి. మీరు మన ప్రభువైన యేసు, అందుకనే పొత్తుగుండలు, అందుకనే సత్రం, అందుకనే పశువుల తొట్టి, ఇవన్నీ ఎందుకు? మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ఒకప్పుడు ధనవంతుడే, కానీ ఇప్పుడు మనము కూడా ధనవంతులం అవడానికి ఆయన తన దారిద్ర్యతతో ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన దారిద్ర్యం పొందాడు, దరిద్రుడయ్యాడు అని రాశాడు పరిశుద్ధాత్మ. అంతా దేవునిదే కదండి. దావీదు ఏమన్నాడు? దేవా, ఇదంతా నీదే, నువ్వే ఇచ్చావు నాకు, నువ్వు ఇచ్చిన దాంట్లో నేను ఎంత ఇస్తున్నాను నీకు? కొంచెం అన్నాడు. గమనించారా? అంతా ఆయనదే. కానీ అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన దరిద్రుడయ్యాడు, దారిద్ర్యం పొందాడు. ఎందుకు? మనలను ఏం చేయడానికి? మీరు అనుకుంటున్నారు ఏదో జల్లెల్లో ఇక్కడ ఏదో మనం బెంచుల మీద కుర్చీల మీద ఇక్కడే కూర్చున్నాం, ఎవరు చూసి వచ్చారు అనుకుంటున్నారేమో. అమ్మ, దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఎక్కడ కూర్చుంటావు రేపు మనం? నువ్వు ఎక్కడ కూర్చుంటానికి ఇబ్బంది పడ్డావంటే రేపు అక్కడ కష్టం అవుద్ది. ఇక్కడ రా, ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని మాటలు స్పష్టంగా విను, మాటలు హృదయంలో పెట్టుకో, యథార్థతతో. పొద్దున చూసాం కదా, ఆ నీతి వస్త్రం, ఆ రక్షణ వస్త్రం, ఆ ప్రశస్త వస్త్రం, ఆ ఉల్లాస వస్త్రం, ఆ స్తుతి వస్త్రం, ఆ పెండ్లి వస్త్రాలు వేసుకొని రెడీ అయితే రేపు ప్రభు వచ్చినప్పుడు మనం తీసుకొని ఆయన దగ్గర కూర్చోబెడతాం. కొంతమందికి నమ్మిన తర్వాత కొన్ని తప్పులు చేస్తున్నట్టుగా ఉంది భావన. దానికి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటా ఏర్పాటు అంటే, యోహాను సువార్త 10:28 మీరు తండ్రి చేతిలో ఉన్నారు, నా చేతిలోనూ ఉన్నారు కనుక నా చేతిలో నుండి కానీ నా తండ్రి చేతిలో నుండి కానీ ఎవరు మిమ్మల్ని అపహరింపడు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, ముందు మనము కుమారుని చేతిలో ఉన్నామంట. ముందు అక్కడ మీరు భాగాలు చదివితే కుమారుని చేతిలో ఉన్నాం. ఆ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టింది ఎందుకని చదివాం మనం పొద్దుట? మత్తయి సువార్త 16:26 కావాలి చదువుకున్నాం. ఏం చదివాం మనం పొద్దుట? నేను ఈ లోకానికి రావటం అగత్యం, మీ కొరకు హింస పొందటం అగత్యం, శిలువ మరణం పొందటం అగత్యం, 3వ దినమున లేవడం అగత్యం, నేను ఇందుకే వచ్చానని చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువ వేయబడి చనిపోయి రక్తం పట్టుకొని వెళ్తాడని చెప్పాను కదండి. ఇప్పుడు ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన చేతికి ఏమున్నాయి? గాయాలు ఉన్నాయి. ఆ చేతిలో మనం ఉంటే గాయాల హస్తాల్లో ఉన్నాం మనం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ గాయాల హస్తాల్లో యేసు ప్రభు మనల్ని పట్టుకుంటే, ఈ హస్తం క్రింద ఉంటే తండ్రి హస్తం పైన ఉంది. ఈ 2 హస్తాల మధ్యలో మనం ఉన్నాం. నువ్వేమైనా పొరపాట్లు రక్షించబడిన తర్వాత చేస్తున్నావు అనుకో, ఎప్పటికప్పుడు ఈ కింద చేతిలో ఏముంది అది ఎప్పటికప్పుడే కడిగేసేసి నిన్ను యోగ్యునిగా చేస్తా ఉంటుందంట పరలోకం. ఆ పని ఎవరు చేస్తున్నారు మన పక్షంగా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన నీతికి ఉత్తరవాదిగా ఆయన ఆ పని చేస్తున్నాడు. అందుకని రక్షించబడితే ఇక రక్షణ పోదు. ఈ లోకంలో ఒకవేళ దేవునికి విరోధంగా ఏదన్నా కార్యం చేశాననే అనుమానం నీకుంటే, ప్రభు నన్ను క్షమించంటే చాలు, వెంటనే యేసు ప్రభు యొక్క చేతిలో ఉన్న రక్తం ఏం చేస్తుంది? నిన్ను పవిత్రపరిచి పరలోకానికి యోగ్యునిగా చేస్తుంది. అందుకొరకు దేవుడు దరిద్రుడై దారిద్ర్యం పొందాడు అన్నాడు. చూసారా?
అది 4వ సంగతిగా మనం ఈ రాత్రి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. తర్వాత సంగతి చూద్దాం. 7వ వచనంలో మనం చూసాం కదండి, వారికి స్థలము లేనందున, ఆ మాట పట్టుకోండి, ఆయనకు ఏం లేదు, స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పొరలు పెట్టాడు. ప్రభువుకు స్థలం లేదు ఈ లోకంలో. ఎబ్రీ పత్రిక 1 అధ్యాయం 3వ వచనం చదువుతారా? 2:3 చదవండి. ఎబ్రీ పత్రిక 1:2-3. ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు అన్నాడు. ఈ సమస్తము సృష్టించింది ఎవరు? ఆయనే. ఆయన సృష్టికర్త. ఆయన ఎవరు? ఆరాధనలో మనం వాడవలసినవన్నీ ఇవే మాటలు. ఆయన ఈ సమస్తమును నిర్మించాడు, సమస్తమును సృష్టించాడు, నిర్వహిస్తున్నాడు అన్నాడు. అక్కడ నిర్మించిన వాడు ఊరుకోలే. ఆయన ఏం చేస్తున్నాడు? నిర్వహిస్తున్నాడు. ఏది ఎలా జరగాలో తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తూ విషయంలో అన్నిటినీ నిర్వహించాడు, అన్నిటినీ ఏర్పాటు చేశాడు. ఆ సృష్టికర్త మన ప్రభు. కొలసే పత్రికలో కూడా చెప్పాడు కదండి, సమస్తము ఆయన ద్వారా, ఆయన చేత సృష్టించబడ్డాయి. ఆయన లేకుండా ఏమీ లేదు. కనుక అన్నిటిలో ఆయనకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలన్నాడు. 1వ అధ్యాయం 15 నుండి చదువుకుంటే నెమ్మదిగా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని చెప్పాడు. అలాంటి దేవునికి ఆయన సృష్టించిన భూమి మీద ఆయనకి ఏమి లేదు. ఆ మాట మనసులోకి వెళ్ళినామండి. 5వదిగా, ఆయన సృష్టించిన భూమి మీద యేసు ప్రభు స్థలం ఎందుకు లేదు? నీ వల్లే, నా వల్లే, మన వల్లే ఆయనకి ఇక్కడ స్థలం లేదు. చూడండి, మత్తయి సువార్త 8:20. మనం తెలిసిన మాటలు కొంచెం టకటక అందరూ తీసి చదివితే ఇక నాకు 10 నిమిషాలే ఉంది, నేను ముగించాలి కాబట్టి. అందుకు యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తల వాల్చుటకైన ఆయనకి ఏమి లేదు ఈ లోపల స్థలం లేదు. 9వ అధ్యాయం చూడండి, 24వ వచనం. మత్తయి సువార్త 9:24. ఒక చిన్నది చనిపోతే అందరు అక్కడ గుమ్ముకూడి ఏడుతున్నారు. యేసు ప్రభు చిన్నదాని ఇంటికి వచ్చాడు. యేసు ప్రభు వస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయట్లేదు, ఆయనకి స్థలం ఇవ్వట్లేదు. స్థలం ఏంటి, నాకు కొంచెం స్థలం ఏంటి అంటున్నాడు. సృష్టికర్తకు ఈ లోకంలో ఆయన అవసరం ఉన్నా స్థలం లేదు. అక్కడ ఆయన తలవాల్చడానికి స్థలం లేకుండా పోయింది. లూకా సువార్త దయచేసి చూడండి 2:7. ఇక్కడే మనం చదువుకున్నాం. సత్రములో వారికి స్థలము లేనందున అన్నాడు. సృష్టికర్తకు లోకంలో ఏం లేదు. ఎందుకంటే నీకు నాకు ఆయన స్థలం ఇవ్వటానికే, స్థలం లేకపోయినా ఈ లోకం వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మన కోసం? యోహాను సువార్త 14 అధ్యాయాలు బాగా తెలుసు కదా. ఆయన మనకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. స్థలం మనకి ఇవ్వకపోయినా, ఈ లోకంలో ఆయనకు లేకపోయినా, యేసు ప్రభునందు విశ్వసించిన మనకు ఆయన గొప్ప స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. అంతేకాదు, స్థలంతో పాటు ఇంకేం సిద్ధపరుస్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 ఆ మాట పట్టుకొని చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక అంతే. మనకి ఎలా వచ్చింది ఇదంతా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టి సమాధికెళ్ళి, అదే శ్రమపడి సిలువలో సమాధికెళ్ళి లేవటం ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ కలిగినట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడవారందినైనా స్వాస్యము. నీకు స్థలంతో పాటు పరలోకంలో ఏముంది? స్వాస్యము. ప్రకటన గ్రంథం 22:12.
ప్రకటన గ్రంథం 22:12 పరలోకంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వటానికి నాకు దగ్గర సిద్ధపరిచిన జీతం కూడా ఉంది. స్థలం ఉంది, స్వాస్థ్యం ఉంది, జీతం ఉంది, బహుమానాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి. దేవుడికి ఏమీ లేకపోయినా ఈ లోకంలో, ఆయన రిక్తుడైపోయినా, ఆయనకి ఏమీ లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఎన్ని ఇస్తున్నాడో చూడండి. నమ్మాలి. ఈ క్రిస్మస్ దినాలలో ఈ మాటలు మీరు నమ్మాలి, మనసులో పెట్టుకోవాలి. ఏమీ లేకపోయినా, ఆయనకి తలవాల్సిన స్థలం లేకపోయినా సరే ఆయన మన కొరకు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎంత ప్రేమమయుడు, ఎంత దయామయుడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆరో మాట, ఎందుకంటే నేను ఎక్కువసేపు నిలబడటానికి సమయం లేదు కదా. రాత్రులు పుట్టాడు ఆయన. ఆయన ఎప్పుడు పుట్టాడు? 8వ వచనం చదవండి, 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా దూతప్పుడు వెళ్ళి పుట్టాడు, రక్షకుడు పుట్టాడు అని చెప్పాడు. ఇది రాత్రి పగలా? తెల్లారితే రాత్రి పగలా? అక్కడే పప్పులు వేశారు అడుగు, అది కూడా రాత్రే. తెల్లారినా ఈ లోకంలో ఏంటి? ఇది రాత్రి కాలం. మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పాలి మీరు. ఇది రాత్రి అన్న కాబట్టి రాత్రి అన్నారు, కానీ తెల్లారినా కూడా మనం ఏ కాలంలో ఉన్నట్టు? రాత్రే ఉన్నాం. ఎందుకంటే ఇది అపవాది యొక్క అధికారం కింద నడపబడుతున్న లోకం కనుక, ఇది అంధకార సంబంధమైన అధికారి ఉన్న లోకం కనుక ఇది రాత్రి కాలం. అందుకని ఇలాంటి రాత్రి అంధకార సంబంధమైన లోకనాథులు ఆ పాపమును చేయించటానికి ప్రేరణ ఆ తండ్రి ఈ లోకంలో ఉన్నాడు. పాపాలకు తండ్రి, అబద్ధానికి తండ్రి జనకుడు ఈ లోకంలో ఉన్నాడు. అలాంటి రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు రాత్రి కాలంలో పుట్టాడు. ఎందుకని ఆయన ఎందుకు పుట్టాడు అది కూడా మనం ఎరగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బరువులు నడిపించుటకు మనుషుల చేత విసర్జింపబడినను. పేతురు రాసిన పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి తన వెలుగులోనికి రావడానికి, చీకటి తొలగించి పరిపూర్ణంగా మనకు వెలుగు దయచేయడానికి ఆయన రాత్రి కాలంలో జన్మించాడంట. అమ్మా, ఇక మనం ప్రభు దగ్గరికి వెళ్తే అక్కడ ఏముండదు చెప్పండి? రాత్రి ఉండదు. ప్రకటన గ్రంథంలో ఆ మాట మీకు దొరికితే చదువుతారా? 21వ అధ్యాయం ఆఖరి 2-3 వచనాల్లో ఉంటుంది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అక్కడ రాత్రి లేనందు, అక్కడ రాత్రి పరలోకంలో ఏం లేదు. రాత్రి లేదంటే పాపం లేదని అర్థం. రాత్రి లేదంటే అక్కడ అంధకార సంబంధమైన అధికారం లేడని అర్థం. అక్కడ రాత్రి లేదు, అక్కడ అంతా వెలుగే. ఆ రాత్రి లేదు కాబట్టి ఆ యొక్క పట్టణానికి తలుపులు వేయబడవు, అవి ఎప్పుడు తెరిచే ఉంటాయి. అది పగలు. పరిపూర్ణంగా మనం పగటివారం, మనం వెలుగు సంబంధం. ఆ మాటలు చెప్పాడు కదా బైబిల్లో. కనుక మనల్ని వెలుగు సంబంధాలుగా చేయటానికి ఆ ప్రియ ప్రభు అసలు చీకటంటే ఏంటో తెలియని లోకంలో నుండి వచ్చాడు యేసు ప్రభు. పరలోకంలో ఏముండదు, చీకటంటే తెలియదు. ఆయనకు దేవుడుగా తెలుసు, అది మనసులో పెట్టుకోండి. ఆ వెలుగులో ఉండి, ఆ ప్రభావంలో ఉండి, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు రాత్రుల్లో ఇక్కడ జన్మించాడు. ఇక ఆఖరి మాట మనం చూద్దాము. ఆయన దీనుడై పశువుల తొట్టిలో పండుకున్నాడు. నేను 40కి ముగించాలన్నమాట, అందుకని కంగారు పడతాను. ఆయన ఎక్కడ పడుకున్నాడు? పశువుల తొట్టె. పశువుల తొట్టె మీకు తెలియదేమో కానీ కొంతమందికి తెలుసు. మీకు కూడా ఇక్కడ పశువులు ఉన్నాయి కాబట్టి పశువుల తొట్టె తెలుసు. కుడితికి కూడా తొట్టి వాడేవాళ్ళు ఆ రోజుల్లో. గొర్రెల కాపరులు, నేను ఇందాక ఉదయాన్నే చెప్పాను,
గొర్రెలు ఈనినప్పుడు చిన్నపిల్లల్ని తుడిచి చలికి వణుకుతుంటాయి కాబట్టి గొడ్డలు చుట్టి తొట్టిలో పడుకోబెడతారు. దుర్వాసన గల స్థలం అని. అది ఏ స్థలం? ఆ జగద్రక్షకుడు నీ కొరకు నా కొరకు ఎక్కడ పుట్టాడు? దుర్గంధం, దుర్వాసన. అక్కడ ఎప్పుడూ మంచి వాసన ఉండదు. ఆయన దుర్గంధంలోకి వచ్చాడు. కావాలని ఆయన దుర్గంధంలోనికి, దుర్వాసనలోనికి వచ్చాడు. నీ పాపాలను బట్టి ఈ లోకం ఏమైంది? చెడిపోయింది. చెడిపోయిన భూలోకంలో దుర్వాసన, దుర్గంధం ఉంది. నోరు తెరిస్తే అన్ని భూతులే, త్రాగుడే, జోలమే, వ్యభిచారమే, దొంగతనమే. అన్ని మానవుడు చేసేది ఏ పని దేవుడికి అయిష్టమైన పనులు, హేయమైన పనులు. ఆమోసులో చెప్పాడు, మీ పండుగలు, మీ ఉత్సవాలు, మీ సమాజ కూటాలు, మీ కీర్తనలు నాకు అసహ్యమై, అవి నాకు అసహ్యములు అన్నాడు. ఎందుకని? దుర్గంధంతో మీరు పండగలు చేస్తున్నారు. దేంతో చేస్తున్నారు? పాపంతో మీరు పండగ చేస్తున్నారు అన్నమాట దాని అర్థం. మనం పాపములో ఉండి దేవునికి ఏం చేసినా అవి నాకు అసహ్యములు అన్నాడు. కనుక మనలను, ఇలాంటి దుర్గంధంలో ఉన్న మనలను ఆయన ఏం చేశాడు? ఆయన మరణం ద్వారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5:2, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం. ఎలా ఉండటానికి? ఈ దుర్గంధం తీసివేసి పరిమళం. పరలోకంలోనంట పరిమళ సువాసన ఉంటుందట. పరిమళం అంటే ఏంటి? అచ్చమైనవి, స్వచ్ఛమైనవి, ఖచ్చితమైనవి అని అన్నాడు నిర్గమాకాండ 30వ అధ్యాయం. మీరు చదువుకోండి. అమ్మగా దేవుని యొక్క ధూపం వేయడానికి ఎలాంటివి కావాలన్నాడు ఆయన? అచ్చమైనవి. ఆ అచ్చమైనవి, స్వచ్ఛమైనవి, ఖచ్చితమైనవి, పరిశుద్ధమైనవి ఆయన వాడుతున్నాడు. పరలోకంలో అంతా ఏముంటది చెప్పండి? పరిశుద్ధమైనవి ఉంటాయి, పవిత్రమైనవి ఉంటాయి. పరిశుద్ధులే. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు, పరలోకం చేరలేడు. రేపు పరలోకంలో అసలు దుర్గంధం అనేదే, పాపమే ఉండదు. పాపం ఎక్కడ లేదు, అక్కడ దుర్గంధం, ఆ దుర్వాసన లేదు. క్రీస్తు పరిమళ వాసనగా చేయటానికి ఏం చేశాడంట? ఆ మాట కంటిన్యూ చేయండి. మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను, తను తాను దేవునికి ఎలా అర్పించుకున్నాడు? అర్పణముగా, బలిగా ఆయన అప్పగించుకున్నాడు అని చెప్పాడు. కనుక ఆయన శిలువ మరణం పొందటానికే భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. ఈ పాపం, ఈ దుర్గంధం పోగొట్టడానికే ఈ లోకానికి ఆయన పాపములను తీసివేయటానికి వచ్చినటువంటి ఒక పరిశుద్ధుడు, మహోన్నతుడు. పరిమళ వాసన మనకు వెదజల్లటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ రాత్రి ఇంకా ఎవరైనా దుర్గంధంలో ఉంటే, యేసు ప్రభు నీకు పరిమళ వాసన దయచేస్తానని అన్నప్పుడు, ఆయన యొక్క శిలువ మరణంలో ఆ కార్యాన్ని నువ్వు నమ్మకుండా, ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కోకుండా ఉంటే నువ్వింకా ఎందులో ఉన్నట్టు? దుర్గంధంలో ఉన్నట్టే. ఈ రాత్రి నీ స్థితి ఇంకా మారలేదన్నమాట. నీ హృదయం మారలేదు, నీ జీవితం మారలేదు. ఈ పాపలోకములో, ఈ అంధకార లోకములో, ఈ దుర్వాసన గల పాపం అనేటటువంటి దుర్వాసనలో, జగట గల దొంగ ఊబిలో కొట్టుమిట్టాడుతున్నావు. నీ పాపాలకు పరిహారం సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువే. ఆయన పొందిన గాయాలే. చెప్పాడు కదా పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. 53 యెషయా గ్రంథంలో చెప్పాడుగా, ఆయన తిన్న దెబ్బల ద్వారా మనకు స్వస్థత అన్నాడు. కనుక నీ దుర్గంధం పోద్ది, క్రీస్తు యేసు పరిమళ వాసన వస్తుంది. ఆ పరిమళ వాసనతోనే మనం పరలోకం వెళ్తాం. ఇక పరలోకం అంతా పరిమళమే, ఇక దుర్గంధమే అన్నది. యేసు ప్రభుని నమ్మేవా? దయచేసి మోకరించండి, కళ్ళు మూయండి. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో
లోకమంతా లేనిపోని సంబరాలు చేసుకుంటుంది, కానీ వారి జీవితాలను బాగు చేసుకునే సంబరం మందేనని చెప్తాను నేను ఈ రాత్రి. లోకం అంతా ఏం చేస్తుంది? నాశనం అయిపోయి నాశనానికి జోగిసలాడి నాశనం అయ్యేటటువంటి సంబరాలు చేస్తుంది లోకం. మనమైతే నాశనం నుండి విడుదల పొందే సంబరం మనం చేసేది. ఈ రాత్రి నీ జీవితం మారిందా సోదరుడా, సోదరి? ఈ రాత్రి చీకట్లో నుండి వెలుగులోనికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఆ దుర్వాసనలో నుండి పరిమళ వాసనకు రావడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు నీకు ప్రశస్తమైన వస్త్రం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఒప్పుకుంటావా? ఈ రాత్రి ఆయనకు స్థలం లేదు ఈ లోకం, పాపలోకంలో. ఆయన పవిత్రుడు కనుక ఆ పవిత్రునితో పాటు పరలోకం చేరాలంటే ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం త్వరలో. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ నిరీక్షణతో మనం సాగాల్సింది. ఇవన్నీ నీకున్నాయా? నువ్వు చనిపోతే పరలోకం వెళ్తావా? ప్రభు నిన్ను రక్షించాడా? ఈ మాటలు వినబడుతుండగా ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్మకపోతే, ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, ఇక్కడ చేరి ఉన్నవారు ఈ దినానైనా ఈయనే దినమందైనా అన్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రభువా నేను పాపినను, చిన్న ప్రార్థన నీ మనసులో చేయి. మేమేం బలవంతం పెట్టం, చేతులు ఎత్తుండని కానీ లేకపోతే లేచి నిలబడిందని కానీ అవేమి చెప్పం. నువ్వు ఒకరు నమ్ముకుంటే ఈ రాత్రి కూటమైన తర్వాత మమ్మల్ని వచ్చి కలిస్తే మేము కొద్ది మాటలు చెప్పి మిమ్మల్ని బలపరుస్తాం, అంతే. ప్రార్థన చేసి పంపిస్తాం. కనుక ఈ రాత్రి ఎవరైనా ఇంకా యేసు ప్రభుని నమ్మకపోతే ఇది మీకు అనుకూలమైన సమయం. ఎవరైనా సరే ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆత్మ ప్రేరేపిస్తుండగా అశ్రద్ధ చేయొద్దని మిమ్మల్ని దేవునికి అప్పగిస్తూ, ఆత్మకు అప్పగిస్తూ ప్రార్థన చేస్తాం. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీకు స్తోత్రం ఉన్నాయని ఈ దినంలో మా ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మీ సన్నిధి సహవాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాదపీఠం దగ్గర కూర్చొని మేము ఎరిగిన మాటలే మరలా మేము జ్ఞాపకం చేసుకోవడానికి, మా ప్రభువా మీరు మా కొరకు ఎందుకు ఈ లోకంలో జన్మించారో, మమ్మల్ని ఏం చేయాలని మీ ఉద్దేశము, ఆ సత్యాలను మా ప్రభువా కొద్దిగా మేము మీ వెలుగులో ఆత్మ ద్వారా పరిశీలన చేశాం, ధ్యానించాం. నాయన మీ ఏర్పాటు ఎంత గొప్పది ప్రభువా, మీ ప్రేమకు మేమెంత రుణస్థులు నాయన. మీ కృప విస్తారంగా మాయలో చూపు ఈ నాశనం కోపంలో నుండి పైకి లేవనెత్తారు, పరలోక రాజ్యం ఇచ్చారు మా నాయన. అందుకే మీరు దిగి వచ్చారు, మమ్మల్ని ఇప్పుడు పరలోకం తీసుకుని వెళ్ళి కూర్చుండబెట్టారు. ఈ సత్యం చాలా మంది ఎరగక కాలయాపన చేస్తున్నారు. మా ప్రభువా ఈ చీకట్లోనే మా నాయన ఈ దుర్వాసనలోనే తిరుగుతున్నారు. అటు వారి వరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం, కనికరించండి. మీ చిత్త ప్రకారంగా వారి హృదయంలో కార్యం చేయండి. మీరు ఆకర్షించండి. మిమ్మల్ని అంగీకరించి మీ మందిరంలోనికి రావడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. ఈ ప్రాంతం అంతటిని దీవించండి మా ప్రభువా. మీ యొక్క పరిశుద్ధుల యొక్క మా ప్రభువా మాదిరి ఈ పరిసరాల్లో ఉన్న వారందరూ చూసి నిజమైన దేవుడు అని మీ అందరూ విశ్వసించినట్లు చేయండి మా ప్రభువా. త్వరగా మీరు రానై ఉన్నారు. ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు, అద్భుతాలు మేము ఈ లోకంలో చూస్తున్నాం. కనుక మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను తాకండి. ఈ రాత్రి మా ప్రభువా ఈ వాక్య వెలుగు ప్రతి ఒక్కరిని వెలిగించినట్లు చేయండి. చేరి వచ్చిన వారు, కూడి ఉన్నవారు, నమ్మిన వారిని కూడా ఇంకా స్థిరపరచండి, బలపరచండి. శుభ నిరీక్షణ కలిగి ప్రభువా మీ వైపు చూస్తూ సాగటానికి విశ్వాస్యతలు దృఢపరచమని మీ దాసుడు ప్రకాష్ గారు వెళ్దా ఆ కుటుంబం ఇక్కడ నిలిచి పనిచేస్తూ ఉండగా మీ దాసును దీవించండి. ఆయన ఉద్దేశాలు, ఆయన పరిచర్య, ఆయన ఖర్చు ప్రభు, ఆయన శ్రమ మా ప్రభువా మీరు ఫలింపచేసి పరలోకంలో మా ప్రభువా మేము సిగ్గులేని ముఖంతో మిమ్మల్ని ఎదుర్కొన్నట్లుగా ఆ కుటుంబానికి ప్రత్యేకంగా మా ప్రభువా మీరు దీవించండి. ఇంకా మా ప్రభువా భారంతో, బాధ్యతతో ఇంకా నమ్మని వారి కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టి మా ప్రభువా వారి రక్షణకు కూడా మా ప్రభువా మీ యొక్క చిత్తానుసారంగా మా నాయన మా ద్వారా మీ సువార్తను ప్రకటన అవునట్లు చేయండి. ఈ రాత్రి మాకు ఇచ్చిన ఈ మంచి సహవాసానికి స్తుతిస్తూ ఉన్నాం. మీ రాక పర్యంతం మమ్మల్ని నమ్మకంగా ఉంచండి. మేము ఎక్కడున్నా
మీ కాపుదల భద్రత ఉంచండి మా ప్రభువా. మీ యొక్క ఆ ఉన్నతమైన స్థితిని మా ప్రభువా, మీ యొక్క ప్రేమను, మీ కృపను మేము లోకానికి వెల్లడి చేయనట్లుగా మా నోటికి గోరగా ఉండి మీరు పలకండి. సంఘాన్ని, స్థానిక సంఘాన్ని దీవించండి. సంఘస్థులు మా ప్రభువా చేసిన పని, ప్రయాస, ఖర్చు నువ్వు ఆకర్షించండి. అంచెలంచెలుగా మా ప్రభువా అన్నిటిలో అభివృద్ధి చెంది మీకు మహిమ తెచ్చే సంఘంగా ఆశీర్వదించమని ఈ దినం మీరు మాకు ఇచ్చిన సహవాసానికి, వాక్యానికి స్తోత్రాలు నాయన హృదయంలో కార్యం చేయమని మా ప్రాణనాథుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన నామమున విశ్వాసంతో ఇవన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.